రాత్రి కురిసిన భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. కొన్ని గంటల వ్యవధిలోనే కుండపోత వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఆ ఎఫెక్ట్ తోటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. హైదరాబాద్లో రాత్రి కురిసిన భారీ వర్షంతో హయత్ నగర్ మండలంలోని మునగనూరు, బంజారా కాలనీలు నీట మునిగాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాహనదారులు ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ పరిస్థితిని సమీక్షించడానికి ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ జీవన్ రెడ్డి బంజారా కాలనీలో పర్యటించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం రాత్రి సుమారు 8.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి తుర్కయాంజల్ మాసబ్ చెరువుకు భారీ వరద రావడంతో అలుగు పొంగింది. తొర్రూరు రోడ్డును పోలీసులు మూసేశారు. రాగన్నగూడ, సూరజ్ నగర్ కాలనీ, జీవీఆర్ కాలనీలు జలమయమయ్యాయి. వాగు ప్రవాహంలో చేపలు పడుతున్నారు స్థానికులు. వికారాబాద్ జిల్లా తాండూరులో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మహబూబ్ నగర్కు వెళ్లే రహదారులపై వరద నీరు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాండూరు మండలం ఐనెల్లి వద్ద ఉన్న కల్వత్తిపై రోడ్డు కొట్టుకుపోయింది. కొడంగల్ మండలం పర్సాపూర్ వద్ద రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాగన్నకుంట, సుందరయ్య కాలనీ, వెంకటపతి కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ప్రధాన రహదారులపై సైతం నీరు భారీగా నిలిచింది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో కాలువలు పొంగి పొర్లాయి. పరస్పర